అన్నా నెల్లూరు సిటీలో 4.5 ఏళ్ళగా మీరు ఏమన్నా డెవలప్మెంట్ చూసారా? చూడలేదండి. ఒక బటన్ ఒకటి మాత్రం చూసాను. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే ప్రోగ్రామ్ ఒకటి చూశాను. డెవలప్మెంట్ అంటే ఎక్కడైనా రోడ్లు, కంపెనీస్ ఇటువంటి డెవలప్మెంట్ ఉండాలి, కానీ అవి కాకుండా ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఎంతమందికి ఎంతవరకు ఇస్తున్నారు. ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారు. నెల్లూరు టౌన్ లోనే దాదాపు 60,000 నుంచి 70,000 ఆటోలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయా? వస్తే ఎంతమందికి ఇచ్చి ఎంతమంది దగ్గర నుంచి ఫైన్ వసూలు చేస్తున్నారు? మహా అయితే ఒక 4,000 ఆటోలకి ఏమన్నా ఇస్తారేమో. ఫర్ ఎగ్జాంపుల్ 4,000 ఆటోలకి అమౌంట్ ఇచ్చి 60,000 ఆటోల దగ్గర 10,000 ఎక్కడ ఫైన్ వసూలు చేస్తున్నారు కదా. గవర్నమెంట్ అట్లాంటివి చేస్తున్నప్పుడు డెవలప్మెంట్ ఏముంది? డెవలప్మెంట్ జనాలు ఏం కోరుకుంటున్నారండి? పథకాలు కోరుకుంటున్నారు, సంక్షేమం ఉండాలి, అట్ ది సేమ్ టైం అభివృద్ధి కూడా ఉండాలి. ఓన్లీ కొంత అమౌంట్ ఇచ్చేసి అనేది అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది ఎవరైనా వాళ్ళ జోబుల డబ్బులు ఎవరు ఇవ్వరు. మనం ఇచ్చే పన్నులు, మనం కట్టే అమౌంట్, వాటి మీద వసూలు చేసిన డబ్బులనే కొంత ఏదో పప్పు బెల్లం పెట్టినట్టుగా జనం చేతిలో కొంత, ఇది కూడా కొంతమంది చేతులను పెట్టి మిగిలిన వాళ్ళందరి దగ్గర వసూలు చేస్తున్నారు. అంతకుమించి డెవలప్మెంట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసే డెవలప్మెంట్ ఏమని చెప్పండి. జగన్ గారు 3 రాజధానులు కడతానన్నారు కదా, 3 నెలలు గడువు లేదు. అసలు ఈ జగన్ గారు 3 రాజధానులు కడతానని చెప్పి అనౌన్స్ చేసినటువంటి అసెంబ్లీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కట్టింది. అది ఈవెన్ ఇప్పుడు ఉండే బిల్డింగ్స్ కానీ, అమరావతి ఇప్పుడు ప్రజెంట్ ఉండే తాత్కాలిక సచివాలయం కానీ, ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా విజయవాడలో పోలీస్ డిపార్ట్మెంట్ కట్టిన బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కట్టినట్టువే. అవి ఇప్పుడు 3 అని పెట్టేసి ఒకదానికి కూడా ఏమి లేకుండా, ఒకటే సరిగ్గా చేయలేక ఒక రోడ్డు లేకుండానండి. బయట అవుట్ కట్ లోకి వెళ్ళి చూడండి, విలేజ్కి వెళ్ళాలంటే ఎన్ని వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఎక్కడ రోడ్లు కరెక్ట్ గా లేవు. ఇంకా ఆయన రోడ్డు లేనోడు 3 రాజధానులు ఏం కడతారు చెప్పండి. అంటే జగన్ గారు మద్యపానం నిషేధం చేస్తానన్నారు, చేశారా? ఎక్కడ చేశారండి? 100 రూపాయలు తిరిగి క్వార్టర్ ఈరోజు 300 అమ్ముతున్నారు. ఎవరన్నా ఒక పేదవాడు పనికి పోతే అంతకు ముందు అతనికి 500 కూలి వచ్చేది. 500తో 100 రూపాయలు కొంచెం ఏదో అతను కొంచెం ఇట్లా తాగేసి రిమైనింగ్ ఇంటికి పోయాడు. ఇప్పుడు 500, 300 అతనికే ఇస్తున్నారు. ఇంకేం పెట్టి పెళ్ళాం పిల్లకాయలను పోషిస్తారు చెప్పండి. సో మన ఆంధ్రప్రదేశ్ లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా లేదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎవరు ఒక నియంత పాలన, వాళ్ళు నచ్చితే చేయాలనుకుంటే చేస్తారు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని హరాస్ చేయడం కానీ, ఈవెన్ ఇంతకుముందు ఒక డాక్టర్ గారు కూడా ఏదో ఒక అతను పిచ్చి పట్టిందని ఏదో, నాకు పేరు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, ఇట్లాంటి ఎవరైనా క్వశ్చన్ చేసినా చంపేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది తప్ప ఉద్యోగ అవకాశాలు కంపెనీస్ ఉన్న కంపెనీలే పోతున్నాయి. ఇప్పుడు అమర్ రాజా, వాటబోట్ అమర్ రాజా వెళ్ళిపోయింది కదా. ఒక కుటుంబమే స్టేట్ వదిలేసి వెళ్ళిపోయింది. గల్లా ఫ్యామిలీ అనేది ఒక టైంలో రాజకీయంగా మంచి ఫ్యామిలీ. అమర్ రాజా సంస్థ పెట్టి దాదాపు 40 నుంచి 50,000 మంది ఉద్యోగాలు ఇస్తున్నారు. అటువంటి కంపెనీనే లేకుండా పోయింది. మరి దానికి ఏం చెప్తాను చెప్పండి. మన నెల్లూరు సిటీలో చూసుకుంటే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? 200% నారాయణ గారు, దాంట్లో నో డౌట్. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఎందుకంటే డెవలప్ చేశారండి నారాయణ గారు. లాస్ట్ టైం కూడా చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఏది సింపతి పనిచేసింది జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని. 151 సీట్లు గెలిచినా, జగన్మోహన్ రెడ్డి గెలిచినా, నెల్లూరు సిటీలో నారాయణ గారు డెవలప్ చేశారు కాబట్టి అంత తక్కువ మెజారిటీతో ఓడిపోయాడు. అనిల్ కుమార్ యాదవ్ ఏం గొప్ప, అట్లీస్ట్ ఒక 2,000 ఓట్లు కూడా మెజారిటీ రాలేదు ఆయనకి, 2,000 లోపే. సో ఇప్పుడు ఏంటంటే ఈ 5 ఏళ్లలో అరాచక పాలన జరిగింది. ఎట్లంటే ఎట్లా మాట్లాడడం, ఎస్పెషల్లీ అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు రూడ్ గా బిహేవ్ చేయడం, కొంచెం ఒక రకంగా చెప్పాలంటే క్యాస్ట్ కూడా కొన్ని క్యాస్ట్లు అతనికి దూరం అయ్యాయి. సో ఆ ఇంపాక్ట్ కూడా బాగా పనిచేసింది ఇది వాళ్ళు ఓడిపోవడానికి. ఇవన్నీ పక్కన పెడితే నారాయణ సార్ చేసిన అభివృద్ధి, ఇప్పుడు మనం కూర్చున్న ఈ రోడ్డు, ఇప్పుడు కూర్చునే రోడ్లు ఎక్కడైనా చూడండి మీరు, ఇంతకుముందు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఆల్మోస్ట్ అంతా కూడా ఆయన చేశాడు. ఆయన ఎక్కడైతే చేశారో అది అక్కడే ఆగిపోయింది అంతే. అది కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ నారాయణ సార్ రావాలి. నారాయణ సార్ తీసుకుంటారు, గెలిపిస్తారు కూడా. నెల్లూరులో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇప్పుడు టిట్కో ఇల్లు కట్టారు. ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారండి? దానికి బ్లూ వైట్ వైసీపీ కలర్ వేసి పెట్టున్నారు. అంతేగాని 4.5 ఏళ్ళుగా ఖాళీగా ఇవ్వలేదు. అది అంతే. అవి అసాంఘిక కార్యకలాపాలకి నిలయం అయిపోయినాయి. అక్కడ ఎన్ని వేల ఇళ్లు కట్టి ఒక్కరికి ఇవ్వకుండా, ఏమి లేకుండా ఏసీ బస్ షెల్టర్లు కానీ, అన్న క్యాంటీన్లు కానీ, టీడీపీ హయాంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఏ ఒక్క బిల్డింగ్ కానీ ఎవరికి ఇవ్వకుండా అధ్వాన్నంగా వదిలేశారు. ఎంత ఘోరం అంటే, నేను చెప్తే ఇది కొంచెం ఎగ్జాజరేట్ చేసినట్టుగా అవుతుంది కానీ, లాస్ట్ టైం తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలకి స్కూల్ బ్యాగులు ప్రింట్ చేస్తున్నారు. అవి దాదాపు 40 నుంచి 50 వేల స్కూల్ బ్యాగ్స్ మిగిలిపోయాయి.
డిఎంకే, అది అన్నా డిఎంకే ఉన్నప్పుడు. తర్వాత స్టాలిన్ గారు వచ్చి ఇమ్మీడియట్గా వచ్చిన వారం రోజుల్లోనే అవి వృధా పోకూడదు, 14 కోట్ల రూపాయలు వృధా పోకూడదని అవి పనిచేశారు. స్కూల్ పిల్లలకి అవే ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వీళ్ళున్న వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వేయకుండా వాళ్ళు పనిచేశారు. ఇక్కడ ఏం చేశారండి, అసలు కట్టి కంప్లీట్ అయిన బిల్డింగ్స్ కూడా ఇవ్వలేదు. సో ఇదంతా నియంత పాలన. అన్న, నెల్లూరులో చూసుకుంటే టూరిజం చేసే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా, ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ అంటే ఆల్రెడీ కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, లేకుంటే సైట్స్ ఉన్నాయి, బీచ్ డెవలప్ చేయొచ్చు, రిసార్ట్స్ కట్టొచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి పర్యాటక శాఖ మంత్రి ఆమె ఎక్కడుందో, మహాతల్లి ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ కబడ్డీ ఆడుతుందో, లేకుంటే ఎక్కడ ఈ మధ్య చూసాం కదా సోషల్ మీడియాలో కూడా రోజక్క చేసేటన్ని. అటువంటి వాళ్ళు కాకుండా నారాయణ సార్ గెలిచిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళకి సంబంధించి ఎవరికైనా ఇస్తే ఖచ్చితంగా డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ముందు రహదారులు ఉండాలండి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక ఏరియా డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే కేవలం రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే ఏ కంపెనీలైనా వస్తాయి, ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం నెక్లెస్ రోడ్ చూసుకున్న, దర్గా వందలాది మంది వస్తుంటారు. అలాంటి ప్లేసెస్ ని ఇంకా బెటర్ గా ఏమైనా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఇటు కోడూరు బీచ్కి వెళ్ళే రోడ్లు కానీ ఇటువంటి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నెల్లూరులో, కానీ చేయరు కదా వాళ్ళు. అది సో నెల్లూరు చరిత్ర చెప్పడానికి నెల్లూరులో ఏమైనా మ్యూజియం ఉందండి? యాక్చువల్గా ఇంతకుముందు రంగనాయక స్వామి గుడి దగ్గర తిక్కన పార్క్ ఒకటి ఉండింది. అప్పుడు నారాయణ సార్ కొంత దాన్ని డెవలప్ చేశారు, అది ఆగిపోయింది. పోతే ఇంకోటి మాగండ సుబ్రహ్మరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక మ్యూజియం ఒకటి ఉంది. అది కొంతవరకు జరిగింది గత గవర్నమెంట్ లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం లేదండి, వీళ్ళు వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడం, ఎంతో కొంత చిల్లర ప్రజలకి, అది కూడా కొంతమందికి వాళ్ళ కార్యకర్తలు అయి ఉండొచ్చు, లేకుంటే ఎవరైతే ఏమి కొంతమందికి ఇవ్వడం తప్ప గత 4.5 సంవత్సరాలుగా నెల్లూరులో ఎటువంటి అభివృద్ధి లేదు. సో ఈసారి జనాలు ఏమనుకుంటున్నారండి, నెల్లూరు సిటీలో ఏ జెండా ఎగరబోతుంది అనుకుంటున్నారు? 200% చెప్పాను కదా ఇందాకే. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం రెండు కలిసి, ఇద్దరు కార్యకర్తలు, జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం కార్యకర్తలు ఇద్దరు కలిసి నారాయణ సార్ని ఖచ్చితంగా గెలిపిస్తారు. పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. సో కొత్తగా వచ్చే ఓటర్స్ కి ఏం చెప్తారు సార్ మీరు, అంటే సలహా ఏం చెప్తారు? స్టూడెంట్స్ కి వీళ్ళంతా నాలెడ్జ్ ఉండదు, సో మీరేం చెప్తారు వాళ్ళకి? నాకు తెలిసినంత వరకు 15 సంవత్సరాలు పిల్లల దగ్గర నుంచి అందరికి కూడా అసలు మనం ఏం చేస్తున్నాం, ఎట్లా ఉంటున్నాం, ఇంతకుముందు ఎలా ఉన్నాం అనేది అవగాహన ఉండే పిల్లలే ఉన్నారు. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ చూస్తేనే అసలు ఏంటి, 4 ఏళ్ల క్రితం ఏంటి, ఇప్పుడేంటి, అంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఏంటి అనేది ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా అవగాహన ఉంది. కానీ ఎవరు అంత మనం అవేర్నెస్ బాగా ఉంది. సో మన ధర్మంగా కూడా ఏంటంటే కొంతమందికి చెప్పి ఇట్లా డెవలప్ గురించి, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది, సో అన్ని చెప్పి కొంతవరకు వాళ్ళని మొబిలైజ్ చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారాయణ సార్ని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. జనసేన కార్యకర్తల సహాయంతోనే, అంటే ఇద్దరు కలిసి ఎటువంటి ఈగోలకు పోకుండా ఉంటే ఖచ్చితంగా నారాయణ సార్ తిరుగులేని మెజార్టీతో గెలుస్తారు.